హలో క్రిక్ నైట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ శ్రవణ్ అండ్ నేను మీ వంశీ. నిన్న మనం చెన్నై సూపర్ కింగ్స్ యొక్క పాసిబుల్ వేవ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరెవరిని బైబ్యాక్ చేస్తుందో అనేది మాట్లాడదాం. మా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాం ఇవాళ. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో వంశీ, ఢిల్లీ ఏమంటావు? ఢిల్లీలో మనం ఫస్ట్ టెన్షన్స్ చూద్దాం. అన్నిటికంటే ముందు వీళ్ళ బిగ్ లాస్ రిషబ్ పంత్ లేదు. రిషబ్ పంత్ వదిలేసుకున్నారు. ఎందుకు వదిలేసుకున్నారో ఎవరికి తెలియదు. మళ్ళీ బైబ్యాక్ చేసేది కూడా ఎవరికి తెలియదు. కానీ బైబ్యాక్ చేయరు అని నేను కూడా అనుకుంటున్నా. బైబ్యాక్ చేయరు. రిషబ్ పంత్ కంపల్సరీ వేరేదానికి విక్కీ పాంటింగ్ ఉన్నాడు. విక్కీ పాంటింగ్ ఫేవరెట్ రిషబ్ పంత్. పంజాబ్కి వెళ్ళినా వెళ్ళొచ్చు, చెప్పలేము. కానీ అది ఎంత బ్యాక్ ఫైర్ అయ్యేది స్టార్ట్ ఆప్షన్ కూడా తెలిసిపోయే ఛాన్స్ ఉంది. బైబ్యాక్ అయితే లక్కీ. అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఢిల్లీ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అవుతారు బైబ్యాక్ అయితే. సో ఫస్ట్ డిటెన్షన్స్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1 అక్షర్ పటేల్ మంచి ఆల్రౌండర్. వీళ్ళకి మంచి 8-6 బ్యాట్స్మెన్ అయిపోయినట్టే. మంచి స్పిన్నర్ కూడా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ నెంబర్ 2 is కుల్దీప్ యాదవ్. అనదర్ మంచి స్పిన్నర్, టాప్ క్లాస్ స్పిన్నర్. ఇండియాలో మాక్సిమం ఇగ్నోర్ చేస్తా ఉంటారు. ఇండియన్ టీమ్ లో పక్కకు పెడతా ఉంటారు. మంచి ఓడిఐస్ కూడా చాలా ఆడాడు. ఓడిఐ ఆడాడు. T20 కూడా మంచి బౌలర్. IPL లో కూడా మంచి ప్రూవెన్ బౌలర్. సో థర్డ్ వచ్చేసి క్రిస్టియన్ స్టబ్స్, మంచి సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. వీళ్ళకి ఒక వికెట్ కీపర్ వచ్చేసినట్టే పంతు వెళ్ళినా ఇంకా వీళ్ళకి చాలా వికెట్ కీపర్లు ఉన్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫోర్త్ రిటెన్షన్ కూడా ఒక వికెట్ కీపర్. కోరెల్ కూడా వికెట్ కీపర్. మంచి బ్యాట్స్మెన్, మంచి డొమెస్టిక్ బ్యాట్స్మెన్. వీళ్ళకి మంచి ప్రాడజీ లాగా వచ్చాడు. ఓపెనింగ్ ఆడాడు, ఆడాడు 3 అండ్ డిఫరెంట్ పొజిషన్స్. ఏ పొజిషన్ ఇరగొట్టి పడేస్తున్నాడు. మంచి ఆప్షన్ అది కూడా కోరెల్. సో ఇవి వాళ్ళ రిటెన్షన్స్. 73 crores ఉన్నాయి. ఇంకా ఫస్ట్ లో 73 crores ఉన్నాయి. 73 crores లో చాలా ఎక్కువ. కొన్ని టీమ్స్ తో కంపేర్ చేస్తే అది టీమ్స్ కన్నా చాలా బిగ్గెస్ట్ పర్సన్. మంచి పర్సన్. వీళ్ళు ఎవరెవరు బైబ్యాక్ చేస్తారో అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. నేను నా పాసిబుల్ బైబ్యాక్స్ చెప్తాను. నా పాసిబుల్ బైబ్యాక్స్ వచ్చేసి నెంబర్ 1 జేక్ ఫ్రేజర్ మెగ్రూప్. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క టీమ్ కి చుక్కలు చూపించాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇరగొట్టి పడేసాడు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా హెవీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. మళ్ళీ వస్తే వీళ్ళకి మంచి ఓపెనింగ్ అయిపోతుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి మిచెల్ మార్ష్. ఒక మంచి ఆల్రౌండర్. 8-3 ఆడచ్చు. డిఫరెంట్ ఇతను కూడా మరి ఓపెనింగ్ ఆడకపోయినా మంచి బ్యాట్స్మెన్, మంచి ఆల్రౌండర్. ఆల్రెడీ జేక్ ఫ్రేజర్ మెగ్రూప్ అయిపోతున్నాడు కాబట్టి ఒక ఓపెనర్ అయిపోతాడు. అండ్ అతని అభిషేక్ పరేల్ మాక్సిమం మ్యాచెస్ ఓపెన్ చేసినాడు నేను అనుకున్నా. అలా మిచెల్ మార్ష్ అనుకుంటున్నాను. అండ్ నా థర్డ్ పాజిబుల్ బ్యాక్ ముఖేష్ చౌదరి. మంచి ఫాస్ట్ బౌలర్. అండ్ వీళ్ళకి రిటెన్షన్స్ ఇద్దరు స్పిన్నర్స్ వచ్చారు. ఫాస్ట్ బౌలింగ్ లేదు. సో లాస్ట్ టైం మనతో పాటు WPL కూడా మనకి విశాఖపట్నం ఇచ్చారు. కానీ మళ్ళీ ఢిల్లీనే హోమ్ టీమ్ వేయడం వల్ల అక్కడ ఫాస్ట్ బౌలింగ్ బాగానే పనిచేసింది వాళ్ళకి. కొన్ని మ్యాచెస్ గెలిచారు అండ్ కొన్ని మ్యాచెస్ కొన్ని సీనియర్స్ ఓడిపోయారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచి బౌలింగ్ ట్రాక్ అది. సో ఇది నా పాసిబుల్ బైబ్యాక్స్. నాది చెప్తాం. నాదేమో ఆబ్వియస్లీ ఫస్ట్ ర్యాంక్ ప్రతి ఒక్కరిది నో బ్రెయినర్ ఉంటుంది, జేక్ ఫ్రేజర్ మెగ్రూప్. నాకు తెలిసి జేక్ ఫ్రేజర్ మెగ్రూప్ ని ఎప్పుడు వదిలేసుకుంటారు అంటే 15 or 16 దాటితే వదిలేసుకుంటారు అనిపిస్తుంది. ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ మనం వేరే బైస్ గురించి మాట్లాడినప్పుడు 15-16 వస్తే జేక్ ఫ్రేజర్ మెగ్రూప్ కంపల్సరీ తీసుకుంటారు. సో జేక్ అయిపోయిన తర్వాత సెకండ్ ఆప్షన్ లో నోకియా అనుకుంటున్నాను నేను.
హెన్రీస్ నోకి మంచి ఫాస్ట్ బౌలర్, సౌత్ ఆఫ్రికన్ టాల్. కానీ ఇంజురీస్ అవుతాయి, అయినా తీసుకుంటారు అనిపిస్తుంది నాకు. నోకియానే తీసుకుంటారు సెకండ్ లో, బైబ్యాక్ చేసుకుంటారు కంపల్సరీ. థర్డ్ ఖలీల్ అహ్మద్, ఇంకొక ఫాస్ట్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్, మంచి ఫాస్ట్ బౌలర్. లెఫ్ట్ ఆర్మ్ ఇక్కడ లెఫ్ట్ నోకి, రైట్ టాల్, ఇద్దరు టాల్, మంచి బౌన్సర్స్ చేయగలరు. ఢిల్లీలో మంచి వర్క్ అవుతుంది. అది నేను అనుకుంటున్నా. ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, ఒక రైట్ హ్యాండ్ బౌలర్, ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. టాప్ ఆర్డర్ లో వీళ్ళకి చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఫ్రేజర్ గ్రూప్ తెచ్చుకుంటే మంచి ఫైర్ పవర్ అవుతుంది. పోరెల్ కూడా మంచి హిట్టింగ్ కొట్టగలుగుతాడు, స్టబ్స్ చాలా బాగా ఆడతాడు. సో వీళ్ళకి మంచిగా అయిపోతుంది. ఫాస్ట్ బౌలింగ్ కూడా సెట్ అయిపోతుంది, స్పిన్ కూడా ఉంటుంది. సో మిగతా గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకోవాలి. వేరే టీం నుంచి ఏమైనా అనుకుంటున్నాను. వేరే టీం నుంచి వీళ్ళు తెచ్చుకునే ప్లేయర్స్ ఐ థింక్ ఒక బౌలర్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ స్పాట్ లో, అది అవేష్ ఖాన్. ఇప్పుడు ఇండియా T20 సౌత్ ఆఫ్రికా T20లో కూడా బాగానే బౌల్ చేశాడు. ఎకానమీ కూడా మెయింటైన్ చేశాడు. మరి ఎక్కువ ఎకానమీ లేదు, ఎక్కువ వికెట్స్ ఇంకా హ్యాపెన్స్. ప్రతి మ్యాచ్ అనుకూలంగా ఉండదు. మంచి బౌలర్ కానీ ఈ క్యాన్ బాల్ వేరు. అండ్ సెకండ్ స్పాట్ లో కూడా ఒక బౌలర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వైభవ్ అగౌరం. అనదర్ ఇండియన్ అన్క్యాప్ ప్లేయర్, మంచి బౌలర్ ఉన్నారు. అండ్ థర్డ్ స్పాట్ వచ్చేసి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం చూస్తారు అనుకుంటున్నాను. సో మిడిల్ ఆర్డర్ అయ్యర్ ఓకే, కానీ అయ్యర్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. సో అలా అయ్యర్ వేసుకుంటే అయ్యర్కి ఫస్ట్ స్పాట్ ఇవ్వాలి. అయ్యర్కి ఫస్ట్ వేరే టీం తీసుకుంటే అయ్యర్ ఫస్ట్ స్పాట్ వస్తుంది. అండ్ సెకండ్ అండ్ 2 ఫాస్ట్ బౌలర్స్. సో వీళ్ళు వేరే టీం నుంచి తెచ్చుకునేది ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ 2 ఫాస్ట్ బౌలర్స్. ఆల్రెడీ నేమ్స్ నేను చెప్పేశాను, అయ్యర్, అవేష్ ఖాన్ అండ్ వైభవ్ అగౌరం అని నేను అనుకుంటున్నాను. సేమ్ నేను అదే అనుకున్నా, అయ్యర్ అని. ఇందాక ఫ్రేజర్ మైగ్రూప్ కి 16 వరకే వెళ్తారని ఎందుకు అనుకుంటున్నానంటే, అయ్యర్ కి ఎక్కువ ఇవ్వాలి కంపల్సరీ. అయ్యర్ కావాలనుకుంటే అయ్యర్ వీళ్ళకి కావాలి కంపల్సరీ. ఎందుకంటే మంచి క్యాప్టెన్సీ మెటీరియల్. వీళ్ళ క్యాప్టెన్ లేడు, పంతి వెళ్ళిపోయినాడు కాబట్టి వీళ్ళకి క్యాప్టెన్ లేడు. సో క్యాప్టెన్సీకి రిప్లేస్మెంట్ గా అయ్యర్ ని తెచ్చుకుంటారు అనిపిస్తుంది. అయ్యర్ కి కంపల్సరీ కాంపిటీషన్ చాలా ఉంటుంది. 18-19 వరకు అయితే వెళ్తాడు. సో అంత పెట్టాలి అంటే ఫ్రేజర్ గ్రూప్ కి 15-16 వరకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ వెళ్ళొచ్చు, ఢిల్లీ వాళ్ళు ఏమనుకుంటారో చెప్పలేం. కానీ నేను అనుకుంటున్నది అయ్యర్ ఫస్ట్ స్పాట్. సెకండ్ స్పాట్ వచ్చేసి ఇంకొక ఓపెనర్ కోసమే వెళ్తారు అనిపిస్తుంది. ఇంకొక ఓపెనర్ ఎవరు అనుకుంటున్నా అంటే నితీష్ రాణా, ఇంకొక KKR బ్యాట్స్మెన్. మంచి ఓపెనింగ్ చేయగలరు. ఓపెనింగ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్. ఫ్రేజర్ గ్రూప్ రైట్ ఆడతాడు, ఈయన లెఫ్ట్ ఆడతాడు. మంచి హిట్టింగ్ కూడా చేయగలడు. మంచి ఫ్రేజర్ గ్రూప్ హిట్టింగ్ ఆడిన ఇతను ఒక ఎండ్ లో వికెట్ ఆపుతాడు, మంచి ఉంటది. సో ఫ్రేజర్ గ్రూప్, నితీష్ రాణా అండ్ అయ్యర్. అంటే అయ్యర్ స్టఫ్ స్కోర్ ఈ సెటప్ చాలా బాగుంటది. కానీ ఆప్షన్ డైనమిక్స్ ప్రకారం ఎవరెవరు ఎంతకు వస్తారు అనేది కూడా మ్యాటర్స్ అలా చెప్పలేం. నేను అనుకుంటున్నా ఇది నితీష్ రాణా. ఎవరు వస్తారు మనకు తెలియదు. థర్డ్ స్పాట్ వచ్చేసి ఒక ఫాస్ట్ బౌలర్కి వెళ్తారు, ఫారెన్ ఫాస్ట్ బౌలర్కి వెళ్తారు అనిపిస్తుంది. వీళ్ళకి స్పిన్ తో ప్రాబ్లం లేదు, మంచి స్పిన్ ఉంది. ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని తెచ్చుకుంటే వీళ్ళకి మంచి సెటప్ వస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు ఇందాక చెప్పినట్టు ముఖేష్ కుమార్, వీళ్ళకి ముఖేష్ కుమార్ వస్తాడు అనిపిస్తుంది. నోకియా ముఖేష్ కుమార్ ఉంటే ఇంకొక ఫారెన్ ఫాస్ట్ బౌలర్కి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఫారెన్ ఫాస్ట్ బౌలర్కి వెళ్తే ఒకవేళ నాకు అనిపిస్తుంది రబాడాకి వెళ్ళొచ్చు. రబాడా మంచి బౌలర్, కొంచెం అండర్ రేటెడ్. IPL లో ఎక్కువ వెళ్ళడు అనిపిస్తుంది, ఎక్కువ ప్రైజ్. చాలా టీమ్స్ కి ఫాస్ట్ బౌలర్ కావాలి, వెళ్ళినా వెళ్ళొచ్చు, ఎవరు చెప్పలేము. అది ఎక్కడ వస్తాడు IPL ఆప్షన్ లో ఎక్కడ వస్తాడు అనేది మార్కీ లిస్ట్ లో ఉన్నట్టున్నాడు.
సో చెప్పలేం. రబాడాకి వెళ్ళకపోతే ఒక ఆల్రౌండర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లైక్ అజ్మతుల్లా ఉమర్ జాయ్ లాస్ట్ గుజరాత్ ఆడాడు. సో అతనికి వెళ్ళే ఛాన్స్ ఉంది. గుజరాత్ లెఫ్ట్ రైట్ సిక్స్ లో మంచి ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్. సో అతను వస్తే నీకు మంచి మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాట్స్మెన్ అయిపోతాడు, మంచి బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. వెళ్ళొచ్చు. ఎందుకంటే నోకియా ఇంకా ముఖేష్ కుమార్ నేను అనుకున్నట్టు తీసుకుంటే ఉమర్ జాయ్ తెచ్చుకుంటే ఉమర్ జాయ్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. సో నీకు ఫ్రేజర్ మెగ్రూ, ఉమర్ జాయ్, నోకియా, స్టబ్స్ ఫోర్ ఫారినర్స్ అయిపోతారు. మిగతా వాళ్ళు ఇండియన్ ఫీల్ చేసుకుంటే మంచి సెట్ అయిపోతుంది. ఇది నేను అనుకుంటుంది. అది మేము అనుకుంటుంది. మేము అనుకున్నట్లు ఈజీ పాసిబుల్ బై బ్యాట్స్. మీరు అనుకునేది కామెంట్ లో మాకు చెప్పండి, మేము కూడా చూస్తాం. మేము తప్పు కావచ్చు ఆబ్వియస్లీ. సో ఏది చెప్పలేము. చెప్పలేమంటే లెట్స్ సీ ఇన్ ద ఆప్షన్ 24 వెయిట్ చేయండి. డీసీ ఎలా పర్ఫామ్ చేస్తుందో, దాని తర్వాత టీం వచ్చినాక we'll talk about this again. థ్యాంక్ యూ.